నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. అధికార దాహంతో ప్రజలని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లిప్పిస్తామని చెప్పి ధర్నాలు చేయటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. అధికారం కోసం పార్టీలు మారే ఘనత సునీత లక్ష్మారెడ్డికే దక్కుతుందన్నారు. జాగ్రత్తగా మాట్లాడు సునీత లక్ష్మారెడ్డి గారు. ఈ నర్సాపూర్కు సంబంధించిన సర్టిఫికెట్ల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆడబిడ్డలనే సంస్కారం నాకు లేదు, కానీ నువ్వు ఆడబిడ్డలేక ప్రవర్తిస్తావు. నీకు అమ్మగుణం లేదు, ఒక రాక్షసత్వం ఉంది నీకు. అధికార ధావంతో ప్రవర్తిస్తున్నావు. నువ్వు కొంతమంది లోఫర్గాళ్ళు నీకు రాంగ్ అడ్వైజ్ చేసినప్పుడు నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ పేదింటి బిడ్డగా కరడుగిన కట్టిన కాంగ్రెస్ వాదిగా చూస్తూ ఎవరు ఊరుకోరు. నీ ఈ స్థాయికి రావడానికి ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే నువ్వు ఈ రోజు తర్వాత ఎమ్మెల్యే కొనసాగడానికి నీకు ఇన్ని పర్యాయాల అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు. అవును, మరి డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఏం చేసినావు? నువ్వు హరీష్ రావు సంకల తర్వాత మంత్రి ఉండి కేసీఆర్ దగ్గర బాపు దగ్గర ఉండి ఏం చేసినావు? ఆ బాపు ఏం చేసిండు? ఈడ కేసీఆర్ బాపు చేయాలి కదా. మరి నువ్వు డబుల్ బెడ్రూమ్ కోసం అడగాలి కదా. ఎప్పుడన్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడిగిన పాపాన పోయినవా? అడిగిన సందర్శించిన పాపాన పోయినవా? డబుల్ బెడ్రూమ్ రుయ్యారయ్యా. జాగ్రత్తగా మాట్లాడు సునీత లక్ష్మారెడ్డి గారు. ఈ నర్సాపూర్కు సంబంధించిన సర్టిఫికెట్ల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆడబిడ్డలనే సంస్కారం నాకు లేదు, కానీ నువ్వు ఆడబిడ్డలేక ప్రవర్తిస్తావు. నీకు అమ్మగుణం లేదు, ఒక రాక్షసత్వం ఉంది నీకు. అధికార ధావంతో ప్రవర్తిస్తున్నావు. నువ్వు కొంతమంది లోఫర్గాళ్ళు నీకు రాంగ్ అడ్వైజ్ చేసినప్పుడు నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకుంది. భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ పేదింటి బిడ్డగా కరడుగిన కట్టిన కాంగ్రెస్ వాదిగా చూస్తూ ఎవరు ఊరుకోరు. నీ ఈ స్థాయికి రావడానికి ఆ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే నువ్వు ఈ రోజు తర్వాత ఎమ్మెల్యే కొనసాగడానికి నీకు ఇన్ని పర్యాయాల అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు. అవును, మరి డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఏం చేసినావు? నువ్వు హరీష్ రావు సంకల తర్వాత మంత్రి ఉండి కేసీఆర్ దగ్గర బాపు దగ్గర ఉండి ఏం చేసినావు? ఆ బాపు ఏం చేసిండు? ఈడ కేసీఆర్ బాపు చేయాలి కదా. మరి నువ్వు డబుల్ బెడ్రూమ్ కోసం అడగాలి కదా. ఎప్పుడన్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడిగిన పాపాన పోయినవా? అడిగిన సందర్శించిన పాపాన పోయినవా? డబుల్ బెడ్రూమ్ రుయ్యారయ్యా కూకేలేసుకుని తిరిగినావు కదా. నువ్వే కదా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడినావు ఎప్పుడన్నా? అందుకోసానికే సునీత లక్ష్మారెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకో. అక్కడ ఇసుక వ్యాపారం కానీ అక్కడ తర్వాత జరిగిన దౌర్భాగ్య విషయాల మీద కానీ ఒకసారి పునరాలోచించుకోలే. ఒక చరిత్ర ఒకసారి పునరావృతం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. అందుకోసానికే ఈ సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ప్రకటిస్తున్నా. ప్రతి గ్రామాన కూడా అడ్డుకుంటాం. నువ్వు ఖాళీ ప్రోటోకాల్ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు.